ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మోందా తుఫాన్ ఎంత వేగంగా కదులుతోంది, ఎప్పుడు తీరం దాటుతుంది? గత వారం రోజులుగా పడుతూ భారీ వర్షాలు శ్రీకాళహస్తిలో రోడ్లు మొత్తం జలమయమయ్యాయి. అధికారులు అప్రమత్తంగా ఉండి లోతట్టు ప్రాంతాలను పరిశీలిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఎంఆర్ఓ టి జనార్దన్ రాజు మాట్లాడుతూ గత వారం రోజులుగా పడుతున్న భారీ వర్షాలకు ప్రస్తుతం శ్రీకాళహస్తిలో మండలం మరియు పట్టణ రూరల్ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరిందని ప్రజలు అప్రమత్తం చేస్తూ అధికారులందరూ అప్రమత్తంగా ఉన్నారని తెలియజేశారు. శ్రీకాళహస్తి పట్టణంలో మరియు మండలంలో 9 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని, ప్రజలు కొన్ని పునరావాస కేంద్రాలను తరలించామని, లోతట్టు ప్రాంత ప్రజలు ఎటువంటి సమస్యలు వచ్చినా వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి ప్రజలను పునరావాస కేంద్రాలను తరలించి వారికి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి అవసరమైతే తప్ప బయటకు రావద్దని తెలియజేశారు. నదులు వద్ద, చెరువుల వద్ద ప్రజలు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరారు. బయట జనార్దన్ రాజు, శ్రీకాళహస్తి ఎంఆర్ఓ. ఇన్ఛార్జ్ ఆయన ఎప్పుడో రేపు వాళ్ళకి అమ్మానికి మీరు ఎవరు మాట్లాడడం ఒక మంచి మాట్లాడాలి.
గవర్నమెంట్ బియ్యం వేయలేదమ్మా. సరే అమ్మా, గవర్నమెంట్తో మాట్లాడినాము. బియ్యం నిత్యావసర సరుకులు ఇస్తారు. ఈ పక్కన గవర్నమెంట్ నుంచి ఉత్తర్వులు అందినాయి. ఆ ఉత్తర్వుల మేరకు మేము అన్ని రకాల ప్రికాషన్ మెజర్స్ అన్నీ కూడా మన శ్రీకాళహస్తి మండలంలో తీసుకున్నాము. 3 పునరావాస కేంద్రాలు ఏమన్నా ఇష్యూస్ జరిగితే వేదాము, కలవగుంట, ముళ్ళపూడి విలేజెస్ సంబంధించి అక్కడ ఏమన్నా ప్రజలకు ఏమన్నా వాటర్ ఎక్కువ వచ్చి ఇబ్బంది కలిగేటట్టయితే వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రం తరలించే దానికోసము టెంపరీ కేంద్రాలను మేము సెలెక్ట్ చేసి పెట్టాము. అక్కడ ఏమన్నా నెక్స్ట్ ఫర్దర్ ఏమన్నా వాటర్ ఎక్కువ వచ్చి ఇబ్బంది జరిగితే వాళ్ళందరినీ కూడా అక్కడికి తరలించి వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తాము. ఇంకా కలవట్లు వీటిల్లో కూడా ఓవర్ఫ్లో అయినప్పుడు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఎవరు కూడా నీళ్ళలోకి వెళ్ళకుండా ఉండాల్సిందిగా జాగ్రత్తలు తెలియజేస్తున్నాము. ఇప్పటివరకు మండలంలో ఎన్ని చెరువులు నీళ్ళు చెరువుల దాకా ఉన్నాయి. వీటన్నిటిలో కూడా 90% వాటర్ ఉన్నాయి. అయితే అవి బ్రీచ్ అయ్యే అవకాశం అయితే ప్రస్తుతానికైతే ఏమీ లేవు. అన్నీ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్నీ కూడా స్ట్రెంథన్ చేసి ఉన్నాయి. ఇంకా ఈరోజు వచ్చే వర్షానికి వాటికి ఏమైనా ఓవర్ఫ్లో అవ్వడం ఏమన్నా ఉంటుందేమో. నెక్స్ట్ దానిపైన జరిగిన ఇన్సిడెంట్స్ని బట్టి మేము వేదాము, కలవగుంటలో కూడా 2 స్కూల్స్ని ఐడెంటిఫై చేసి పెట్టాము పునరావాస కేంద్రాలుగా ఉపయోగించుకోవడానికి. అర్బన్లో ఒక 6 సెంటర్లు ఐడెంటిఫై చేశారు. లోకల్ అర్బన్లో ఉన్న ఏమైనా హౌసెస్లో వాటిలో ఏమైనా ఇబ్బంది వస్తే వాళ్ళందరినీ కూడా అక్కడికి తరలిస్తారు. వాళ్ళ వల్ల అయితే ఎటువంటి నష్టాలు ఏం జరగలేదు. ఎక్కడ కూడా వాటర్ బ్రీచ్, ట్యాంక్స్ బ్రీచ్ అవ్వడం అలాంటి ఇన్సిడెంట్స్ కూడా ఏం జరగలేదు.